అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. సోదరిమణులారా, ఈరోజు మనము సూరే బకరా యొక్క చివరి 2 ఆయతులను గురించి తెలుసుకుందాం మరియు దాని అర్థంతో పాటు మరియు అవి చదవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా తెలుసుకుందాం. ఖురాన్ గ్రంథంలోని అతిపెద్ద సూర అయిన సూర్య బకరా యొక్క చివరి 2 ఆయతులు 285, 286 ఎంతో మహోన్నతమైనవి. ఈ వాక్యాలను ప్రతిరోజు ఇషా నమాజు తర్వాత నుండి నిద్రించే లోపు ఒక్కసారి ఖచ్చితంగా చదవాలి. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఆమనర్ రసూలు బిమా ఉన్జిల ఇలైహి మిర్ రబ్బిహి వల్ ముక్మినూన్ కుల్లున్ ఆమన బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులిహి లా నుఫర్రిఖు బైన అహదిం మిర్ రుసులిహి వ ఖాలూ సమిఅనా వ అతఅనా గుఫ్రానక రబ్బనా వ ఇలైకల్ మసీర్. లా యుకల్లిఫుల్లాహు నఫ్సన్ ఇల్లా ఉస్అహా లహా మా కసబత్ వ అలైహా మక్తసబత్. రబ్బనా లా తుఆఖిజ్నా ఇన్ నసీనా ఔ అఖ్తానా. రబ్బనా వలా తహ్మిల్ అలైనా ఇస్రన్ కమా హమల్తహు అలల్లదీన మిన్ కబ్లినా. రబ్బనా వలా తుహమ్మిల్నా మా లా తాఖత లనా బిహి వఅఫు అన్నా వగ్ఫిర్ లనా వర్హమ్నా అంత మౌలానా ఫన్సుర్నా అలల్ కౌమిల్ కాఫిరీన్. దాని అర్థం, తన ప్రభువు తరపున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించాడు. దాన్ని విశ్వాసులు కూడా సత్యమని నమ్మారు. వారంతా అల్లాహ్ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను విశ్వసించారు. మేము ఆయన పంపిన ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణను, భేదాభావాన్ని పాటించము అని వారు చెబుతారు. మేము విన్నాము, విధేయులము అయ్యాము. మా ప్రభూ, మేము నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము. కడకు మేము మరలి రావలసిందే నీ వద్దకే అని అంటారు. అల్లాహ్ ఏ ప్రాణి పైన దాని శక్తికి మించిన భారం వేయడు. అది ఏ పుణ్యాన్ని సంపాదించినా దానికే లభిస్తుంది. మరి అది ఏ పాపాన్ని మూటగట్టుకున్నా దాని ఫలితాన్ని అదే చవిచూస్తుంది. ఇలా ప్రార్థిస్తూ ఉండండి, ఓ మా ప్రభూ, మేము మర్చిపోయినా లేక మేము పొరపడినా మమ్మల్ని నిలదీయకు. మా ప్రభూ, మాకు పూర్వం గతించిన వారిపై వేసినటువంటి భారాన్ని మాపై వెయ్యకు. మా ప్రభూ, మేము మోయలేనటువంటి భారము మాపై మోపకు. మమ్మల్ని మన్నించి వదిలిపెట్టు. మాకు క్షమాభిక్ష పెట్టు. మాపై దయచూపు. నీవే మా సంరక్షకుడివి. అందుచేత అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు. దీని యొక్క ఫజీలత్. రసూలుల్లాహ్ సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం ఇలా తెలిపారు, అల్లాహ్ యొక్క సింహాసనం కింద ఉండే ఖజానా నుండి నాకు అత్యుత్తమమైన బహుమానం లభించింది. ఆ బహుమానం నాకు ముందు వేరెవ్వరికీ ఇవ్వలేదు మరియు నా తరువాత మరెవ్వరికీ ఇవ్వబడదు. ఆ బహుమానం సూరతుల్ బకరా యొక్క చివరి 2 వాక్యాలు. రసూలుల్లాహ్ సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం గారు ఇలా తెలిపారు, అల్లాహ్ తాలా భూమి ఆకాశాలను సృష్టించడానికి 2000 సంవత్సరాలకి ముందు ఒక గ్రంథాన్ని రచించాడు. సూరతుల్ బకరా యొక్క చివరి 2 వాక్యాలు ఆ గ్రంథంలోనివి. ఏదైనా ఇంట్లో ఈ వాక్యాలను 3 రాత్రుల పాటు పఠిస్తే దయ్యాలు,
కీడు తలపెట్టే దుష్ట జిన్నులు ఆ ఇంటి దరిదాపులకు కూడా రాలేవు అని మన ప్రవక్త గారు చెబుతున్నారు. దీన్ని మనం చదివి ఆచరణలో పెట్టి చేస్తే దీనివల్ల ప్రయోజనం మనకు కూడా కలుగుతుందని ఆశిస్తున్నాము. ప్రవక్త గారు చెప్పినట్టు చదివేదానికన్నా విన్నదానికన్నా అమల్లో ఆచరణలో పెట్టే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని ముందుకు పంపించండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, లైక్ చేసి దానికి ప్రయత్నించండి. మీరు లైక్ చేసినందుకు ఈ వీడియో కొద్దిగా ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. మీరందరూ లైక్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇన్షా అల్లాహ్. ఆమీన్.